అనంతపురం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానంకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో ఓర్వలేక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని నగరం మేయర్ మహ్మద్ వసీం విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు. అన్ని జిల్లాల్లో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ నిర్మించి విద్యార్థులు వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకువచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయడంతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సంతకాలు చేయించడంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి నాయకత్వంలో 84,339 మందితో సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సైతం ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, పీపీపీ విధానానికి ప్రజా వ్యతిరేకతకు కోటి సంతకాల సేకరణ విజయవంతమే నిదర్శనమన్నారు. అయితే దీన్ని ఓర్వలేక అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోటి సంతకాల డ్రామా అని వైసీపీ నేతలే దొంగ సంతకాలు చేశారని మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో నగరంలోని అనేక కూడలలో శిబిరాలు ఏర్పాటు చేసి సంతకాల సేకరణ చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసిన తీరు అందరూ చూశారన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పదే అన్ని విషయాల్లోనూ అసత్య ప్రచారాలు చేస్తుంటారని, ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పార్టీ కార్యాలయం నుండి బుక్కరాయి సముద్రం వైఎస్ఆర్ విగ్రహం వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 2 నెలల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కోటి సంతకాల పైన కూడా చేసిన విషయం కూడా మనందరికీ తెలిసినది. గతంలో మనం చూసుకుంటే దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. పేద విద్యార్థులకు మెడిసిన్ విద్య దూరం కాకూడదని చెప్పేసి, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం దూరం కాకూడదని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం ఈరోజు దేశ చరిత్రలోనే ఎక్కడ చూసిండాం. కానీ ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అనంతపురం నగరంలో చూసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అనంతపురం నగరంలో చూసుకుంటే మా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కలిసి దాదాపుగా అనంతపురం నగరంలోనే దాదాపుగా 84,339 సంతకాల సేకరణ చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. సోమవారం ఉదయం 10 గంటలకు డిసెంబర్ 15వ తారీఖున బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున మీరందరూ కూడా ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ బైక్ ర్యాలీ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా, అక్కడి నుంచి టవర్ క్లాక్ మీదుగా, అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా, ఓల్డ్ టౌన్ మార్కెట్ మీదుగా, చెన్నకేశవ స్వామి టెంపుల్ మీదుగా బుక్కరాయి సముద్రానికి చేరుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కోరుతున్నాను. ఈ మధ్యకాలం మనం చూసుకుంటే కూటమి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కావచ్చు, కోటి సంతకాల పైన విమర్శలు చేస్తున్నారు. మేమందరం కూడా దొంగ సంతకాలు చేస్తున్నామంట, డ్రామాలు చేస్తున్నామని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు విమర్శించడం జరుగుతుంది. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీకేం కొత్త కాదు. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపైన బురద జల్లడం, అవాస్తవాలు మాట్లాడడం, అదేవిధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మీకు, దొంగ సంతకాలు చేయాల్సిన అవసరం ఉంటే మేమందరం కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మెయిన్ జంక్షన్స్లో, మెయిన్ సర్కిల్స్లో ఉదయం 9:30, 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షామియానా వేసుకొని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అక్కడ సంతకాల సేకరణ చేస్తుంటే మీరు దీనిపైన కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ఈ రోజు మేము చూసుకుంటే నగరంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ వద్ద కావచ్చు, టవర్ క్లాక్ వద్ద కావచ్చు, కోట్ రోడ్లో కావచ్చు,
జేఎన్టీ కాలేజ్ వద్ద కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కావచ్చు, సూర్యనగర్లో కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ దగ్గర కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా సంతకాల సేకరణ చేస్తుంటే ఈయన చూస్తే దుష్ప్రచారం చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంటింటికి వెళ్లి మా కార్యకర్తలందరూ కూడా సంతకాల సేకరణ చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా, ప్రజలకు మభ్యపెట్టాలని చూసినా కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఇంత మంచి కార్యక్రమం, ఇంత విజయోత్సవంగా ముందుకెళ్తున్న విషయం మీరందరూ కూడా జీర్ణించుకోలేక ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా అంటే మీరు ప్రజల్ని అవమానించే విధంగా మీరు మాట్లాడుతుండే విషయం కూడా ప్రజల దృష్టికి కూడా నేను తీసుకుపోతున్నాను. ఏమైనానో కూడా ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలా, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.